అందరికీ నమస్కారం అండి. సక్సెస్‌కి జాబ్ ఇన్ఫో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గ్రూప్ ఏ మరియు గ్రూప్ సి ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో పోస్టులు, అర్హతలు, జీతం, ఎంపిక విధానం, ఎలా అప్లై చేయాలి అన్ని వివరాలు చెబుతాను. వీడియోని చివరి వరకు చూడండి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశంలో ఆహార నాణ్యత మరియు భద్రతను పర్యవేక్షించే ప్రధాన సంస్థ ఇదే. ఇక వేకెన్సీ వివరాలకు వస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక పోస్టులు జాయింట్ డైరెక్టర్ 3 పోస్టులు ఉన్నాయి, మేనేజర్ ఐటీ 2 పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరు అప్లై చేయవచ్చు? ఈ నోటిఫికేషన్ ఫ్రెషర్స్ కోసం అయితే మాత్రం కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అటానమస్ బాడీస్, యూనివర్సిటీస్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకైతే మాత్రమే ఈ పోస్టులను డిప్యుటేషన్ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జాయింట్ డైరెక్టర్కి సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి, సమానమైనటువంటి పోస్టులో పనిచేస్తుండాలి. ఇక మేనేజర్ ఐటీ పోస్ట్కి అయితే బీఈ, బీటెక్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగంలో సంబంధిత అనుభవం కూడా ఉండాలి. ఇక జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 విషయానికి వస్తే 12th పాస్ అయి ఉండాలి, ప్రభుత్వ కార్యాలయంలో అవసరమైన అనుభవం కూడా ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు. సాలరీ విషయానికి వస్తే 78,800 నుంచి 2,09,200 వరకు అయితే ఉంటుంది. ఇక మేనేజర్ ఐటీకి 67,700 నుంచి 2,08,700 వరకు అయితే ఉంటుంది. ఇక జూనియర్ అసిస్టెంట్కి 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఈ నోటిఫికేషన్లో రిటన్ ఎగ్జామ్ అనేది లేదు, సెలక్షన్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ స్క్రూటినీ, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, షార్ట్ లిస్టింగ్, ఒకవేళ ఇంటర్వ్యూ అవసరమైతే ఉంటుంది. ఇక ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలి? అఫీషియల్ వెబ్సైట్ FSSAI రిక్రూట్మెంట్ పోర్టల్లోకి వెళ్ళాలి. నోటిఫికేషన్ చదవండి, ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ చేయండి, డాక్యుమెంట్స్ అవసరమైనటువంటి అప్లోడ్ చేయండి, డిపార్ట్మెంట్ ఫార్వర్డింగ్ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, సర్వీస్ సర్టిఫికేటు, నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, APAR కాపీస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఐడెంటిటీ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది కాదు. ఫ్రెషర్స్ వాళ్ళు అప్లై చేయలేరు. ఇక ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్, SSC, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.